మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? మనం చాలా సార్లు ఈ పని రేపు మార్నింగ్ లేవగానే లేవాలి, చేసేయాలి. ఆర్ ఎల్స్ ఈ పని కన్నా ఇంపార్టెంట్ ఇంకేం లేదు. ఇంకెవరి మాట వినకూడదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనిపిచ్చిందా? కానీ అది ఇంట్లో కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, మీరనుకున్న పని డిలే అవుతూ ఉంటది. చాలా సార్లు చాలా మందికి ఇట్లా అవుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నా నేను. నాకైతే చాలా సార్లు అట్లా అయింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ నాకు తెలిసి మన వర్క్‌కి మనం ప్రయారిటైజ్ చేసుకోలేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆహ్, మీకిలా జరుగుంటే నాకు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దీనికి బేసిక్‌గా ఒక రీజన్ ఏంటంటే చాలా వరకు మన పనులు ఏవైనా ఆగిపోవడానికి రీజన్ మనమే. ఫస్ట్ మనమే. తర్వాత వేరే వాళ్ళకి బ్లేమ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనమే. అదెందుకంటే నీకు నీ పని నీకు ఇంపార్టెంట్ అయింది అని అనిపించినప్పుడు నువ్వు ఇంకొక పని ముట్టుకోకూడదు. అదే ఒక ఫ్లైట్ క్యాచ్ చేయాలి లేదా ఒక ట్రైన్ క్యాచ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్ని పనులున్నా ఆ టైం కన్నా ముందే మనం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ముందుగానే ఉంటాం గదా! అదే మన పని అనేసరికి మాత్రం మనము అసలు దాన్ని ప్రయారిటైజే చేసుకోం. అందరి పనులు చేసిన తర్వాత లాస్ట్‌కి నా పని చేసుకుందామని మనకనిపిస్తది. కానీ అనిపిచ్చే టైంలో నీ హోల్ ఎనర్జీ, నీ బాడీలో ఉన్న ఎనర్జీ, నీ బ్రెయిన్ ఎనర్జీ ఎస్పెషల్లీ నీ బ్రెయిన్‌కి ఎనర్జీ అంతా పోతది. నీ పని జేయడానికి ఇంక నీకెక్కడ టైం ఉంది, ఎనర్జీ ఎక్కడుంది? దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మనం మన వర్క్‌ని మనం ప్రయారిటైజ్ చేసుకోకపోతే ఇంకెవరు చెయ్యరు. అందరి పనులు మనం చేసుకున్న తర్వాత చేసుకుందాము అనే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటుండదు. కానీ చాలా వరకు అలానే జరుగుతూ ఉంటాయి. ఏమంటారు మీరు? బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.